నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపికృష్ణ. అంకంరావు గారు, నిన్న సడన్గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ BRTS రోడ్లో ఉన్న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర మహాస్వామిని కలిశాడు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే, కానీ శారదా పీఠం స్వరూపానంద సరస్వతిని కలుస్తారు, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు, ఆ నదులలో పూజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు, కానీ బహిరంగంగా హిందూ మతాన్ని గౌరవిస్తానని చెప్పిన ఆయన ఈరోజు వెళ్ళి మళ్ళీ శృంగేరి పీఠాధిపతిని కలిశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డిలో ఏమన్నా మార్పు వచ్చిందా, లేకపోతే ఎందుకు వైవి సుబ్బారెడ్డిని వెంట పెట్టుకొని అవినాష్ని వెంట పెట్టుకొని వెళ్ళి కలిసినట్టు అనుకోవాలి సడన్గా? ఒకటి, ఇప్పుడు ఆయనకి స్వామీజీల అవసరం చాలా ఎక్కువ ఉంది. అదేంటండి, ఏదో మంచి లాయర్ అవసరం ఉంటుంది, సీనియర్ కౌన్సిల్ అవసరం ఉంటుంది, ప్రధాన న్యాయమూర్తి కూడా రక్షించలేడు అతను, స్వామీజీలే రక్షిస్తారు. ప్రధాన న్యాయమూర్తి గారు కూడా రక్షించలేడు అతను. కాస్త వివరంగా చెప్పండి సార్ అదేంటో. ఎందుకు అంటే ఈరోజు గతంలో ఏదో చేశాడు, 2019లో అధికారంలోకి వచ్చాడు, అయిపోయింది. ఈరోజు కేంద్రం రాష్ట్రం జోడెద్దుల బండిలాగా నడుస్తూ ఉంది. ఎందుకంటే కేంద్రంలోనూ ఈ కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇంకొక మింగుడుపడిన అంశం ఏంటంటే తెలంగాణలో తనకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో తనకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ అయినప్పటికీ కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ఒక నాయకుడు కాపాడాలని ప్రయత్నం చేసినా అధిష్టానం కాపాడనివ్వట్లేదు. శివకుమార్ గారు ఎంతో కొంత అండదండలు ఇస్తున్నా కూడా రాహుల్ గాంధీ అనే వ్యక్తి పైనుండి దాన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు, ఒక స్థాయి వరకే అంతే. ఇప్పుడు ఎటు చూసుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ స్వామీజీలు ఎందుకు అవసరమయ్యారు అంటే చెప్తున్నాను నేను, RSSకి అనుబంధంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తాడని మీరు గమనించుకోవాలి. ఇక్కడ RSS సంస్థలకి అనుబంధంగా ఉన్న స్వామీజీల దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇతన్ని రక్షించాలి అంటే కేంద్రం కూడా ఈ చిన్నచూపు చూస్తూ ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మసక బారిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మసిగుడ్డతోడు సమానం. ఎవరు అంటుకుంటే వాళ్ళకి అందులో మొఖాన్ని పూసుకుంటే వికారంగా తయారవుతారు. అంటుకుంటే చేతికి అయిద్ది, మొఖానికి పూసుకుంటే వికారంగా తయారవుతారు. ఇవాళ అలాంటి అతని పరిస్థితి. మరి కాపాడేవాళ్ళు ఎవరు? ముప్పేట దాడి జరుగుతుందన్నాను కదా, ముప్పేట దాడి జరుగుతూ ఉంది. ఒకవైపు నుంచి కూటమి తరపు నుంచి జరుగుతూ ఉంది, అలాగే CBI తరపు నుంచి జరుగుతూనే ఉంది, ఆదాయ పన్ను శాఖ వాళ్ళ తరపు నుంచి జరుగుతూనే ఉంది, అలాగే ఇంకో కూటమి ఉంది, తల్లి చెల్లి ఇంకో చెల్లి, విజయలక్ష్మి గారు, శర్మిలారెడ్డి గారు, ఇది ఒక కూటమి, సునీతారెడ్డి గారు. వీళ్ళు ఒకేపు నుంచి తరుగుకుంటా వస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమి కదిలిచ్చినా అంతిమంగా మూలాలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికే తగులుతూ ఉన్నాయి. ఏ విషయాన్ని బయటకు తీసుకున్నా, వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం బయటకు తీసుకున్నా, లేదంటే షర్మిలకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదం బయటికి తీసుకున్నా, లేకపోతే ఆ రోజు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు పెట్టినటువంటి అభియోగాలు బయటికి తీసుకున్నా, రాష్ట్రంలో జరిగిన 5 సంవత్సరాల విధ్వంసాలకి, వినాశనాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి సంబంధించిన విషయాలు బయటికి తీసుకున్నా కూడా అతన్ని రక్షించే వాళ్ళు లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మరి ఇప్పుడు శృంగేరి పీఠాధిపతిని కలవడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? RSSని ప్రసన్నం చేసుకోవాలని. కొంతమందికి అది ఇబ్బందికరంగా కనపడవచ్చు. తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు అంటే RSSతోనో లేకపోతే నరేంద్ర మోడీతోనో జగన్మోహన్ రెడ్డి బంధం బలంగానే ఉందని కదా ఇప్పటి వరకు చర్చించాం. మళ్ళీ ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడం ఏంటి అంటే చెప్పాను కదా, ఇంతకు ముందంటే ఇతను బలవంతుడని నమ్మారు వాళ్ళు. ఓకే, మేరు నగధీరుడు, మామూలుగా మనం పొగుడుతూ ఉంటారు కదా ఒక వ్యక్తి గురించి, బలాబలాల గురించి, భీముడితోటి లేకపోతే రావణాసురుడితోటి, ఇలా ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క అంశం గురించి హనుమంతుడితోటి పొగుడుతూ అతని గురించి చెబుతూ ఉంటారు కదా. ఇట్లా వాళ్ళ శ్రేణులు కేంద్రం దగ్గర చూపించారు ఇతన్ని. ఇంకొక 30 సంవత్సరాలు ఉంటాడు, ఎదురులేని వ్యక్తి, ఇతని మాటే శాసనం, ఎదురు తిరిగేవాళ్ళు లేడు. IPSలే నమ్మారండి. అదే కదా, నమ్మారు కదా, అట్లనే వాళ్ళని నమ్మించారు. వీళ్ళే కదా వాళ్ళని నమ్మించేది, IPSలే కదా పైన కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధులు సారథులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు నమ్మించారు. కానీ వాస్తవం ప్రజల దృష్టిలో అతను ఏంటనేది మన ఎన్నికల్లో తేలిపోయిన తర్వాత మనం ఇచ్చినవన్నీ కూడా అతను పెంచడానికి, అతని ప్రాచుర్యం కోసం చేశారే తప్ప వాస్తవం ఇది. ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి వాడు, ఇది గమనించుకోండి అని చెప్పని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది.
ఇందాక నేను ఉదాహరించినట్టు ఒక మసిగుడ్డలా తయారయ్యాడు అతను. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేది పోలుపోలేని పరిస్థితి. ఏ ఉదంతం తీసుకున్నా కూడా మొన్నటిదాకా ఏమని నమ్మించేశారు, ఋషికొండని గుండు చేసి అక్కడ కట్టడాలు కట్టించేసి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారు, 7 కొండల ఎంకన్న లేడా కొండ మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని మాట్లాడింది రోజా. ఆమె పర్యాటక శాఖ మంత్రి అయ్యి ఉండి. మరి ఈరోజు పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి వస్తాడు, లేకపోతే రాష్ట్రపతి వస్తాడు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, వాళ్ళకని చెప్పని అన్నారు. అంటే ఇట్లా, అంటే వాళ్ళకి ఉంటేనేమో అట్లా చూపెడతారు, నెత్తి మీద ఎక్కువచుంటాడు, లేదంటే కిందకు వచ్చి పడిపోతూ ఉంటాడు అనమాట. మధ్యస్థంగా ఎప్పుడు ఉండడు అతను, మధ్యస్థంగా అసలు ఎప్పుడు ఉండడు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నట్ట, మళ్ళీ మొదలు పెడుతున్నాడు, మళ్ళీ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మరని తెలుసు, కానీ శిక్ష చేయకుండా కొన్ని రోజులు కాలయాపన చేయమని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది వాస్తవం. ఒక్కటి అంకంరావు గారు, ఇక్కడ ఒకటి, సరే అది అంత సీరియస్గా తీసుకున్నారా లేదా అంటే డెఫినెట్గా తల్లి ఆరోపించింది కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సిందే. నా కుటుంబానికి ఏదో దిష్టి తగిలింది, నా బిడ్డల్ని ఇట్లా రోడ్డు మీద పడ్డారు అని చెప్పి ఆమె బహిరంగ లేఖలో విజయమ్మ ఒక లేఖ రాశారు. అలాంటి సంప్రోక్షణలు ఏమన్నా చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినట్టు అనుకోవాలా? శృంగేరిపేటని ఒక్క మాట. నెక్స్ట్ దీనికి వస్తున్నా, ఇది ఒక డౌట్. రెండోది, మొన్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి, విజయసాయిరెడ్డి గారికి ఒక ఇది నడుస్తూ ఉంది, వారు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆయన లాస్ట్లో వీకెండ్ కామెంట్లో మాట్లాడింది ఏంటంటే, విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీలని బీజేపీలో చేరుస్తానని చెప్పి మాట తప్పించుకొని తిరుగుతున్నాడు మొహం జల్లక. అమిత్ షా మోసగాడ, మోసం చేసావు, నమ్మించి మోసం చేసావు అని అమిత్ షా అన్నాడు అనే విషయాన్ని ప్రస్తావించాడు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ లాబియింగ్ అయినా విజయసాయిరెడ్డి చేస్తాడు ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర అనేది ఒక చర్చ ఉండేది. సో ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ఢిల్లీలో నౌకలు చెల్లిపోయినాయి. నౌకలు చెల్లిపోవడం అంటే ఇంకోలా అని కాదు, రాజకీయంగా నౌకలు చెల్లిపోయినాయి. ఇక జగనే డైరెక్ట్గా రంగంలోకి దిగి స్వామీజీల ద్వారా ఏమన్నా మీరన్నట్టు ఆర్ఎస్ఎస్ దీని ద్వారా ఏమన్నా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు, లేకపోతే కుటుంబం మీద ఉన్న దిష్టి పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అక్కడికి వెళ్ళి ప్రోక్షణ చేయించుకోవడానికి వెళ్ళినట్టు అనుకోవాలి? దిష్టి ఎప్పుడు తగిలింది గోపీకృష్ణ గారు? బాగా విరాజిల్లుతున్నప్పుడు, ఆహా ఏం విరాజిల్లుతున్నారా అన్నట్టు. అంటే ఓ మంచి పని చేశాను, అవును, ప్రజాదరణ విపరీతంగా ఉండి మంచి పరిపాలన చేస్తుంటేను, ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు చేస్తూ ఉంటేను దిష్టి తగిలిద్ది. ఇతను బాగా చేస్తున్నాడు, రేపొద్దు మనం రావేమో, ఏం చెయ్యాలి అని చెప్పని ప్రజలు మీకు ఇచ్చారు. మీరు అన్నట్టు ఒక స్థాయికి ప్రజలు ఇచ్చారు, కానీ పనులన్నీ చూసిన తర్వాత ప్రజలు తిరస్కరించారు కదా, ఇంకా దిష్టి ఏముంటుంది? ఆమంది, ఎందుకంటే ఒక బిడ్డకి తల్లి కాబట్టి బిడ్డకి ఇలా జరుగుతుందని చెప్పని ఇంకొక, అంటే తోబుట్టుకి ఆయనకి ఇద్దరికి కూడా ఇలా జరుగుతుంది, ఇతను అధికారం కోల్పోయాడు, తోబుట్టుకి ఆస్తి సంబంధించిన విషయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పని ఒక తల్లిగా ఆమె భావించింది. దిష్టి అంటే ఇప్పుడు మనం గుడి కడతాం, గుడి కడితే దిష్టి తగిలిందని చెప్పని మనం గుమ్మడికాయ కడతాం, లేకపోతే ఏదైనా దిష్టి బొమ్మ పెడతాం, ఇల్లు కట్టుకుంటాం, ఓ దిష్టి బొమ్మ పెడతాం, వినాయకుని పెడతాం, నా దిష్టి తగలకూడదని చెప్పని. ఇట్లాంటివన్నీ చేస్తే, ఓ మంచి కార్యక్రమాలు చేస్తే. అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి జరుగుతుంది అని అన్నారు కదా, సో అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది, అప్పుడు దాన్ని ఏమైనా దృష్టిగా భావించారేమో అని అనుకోవచ్చు. అందరి దృష్టి లేదు, అందరి దృష్టి ఉందిగా, అందరి దృష్టి లేదు, ఆయన మీద లేదు దృష్టి. ఆయన చేసిన అవకతవకల మీద, అన్యాయాల మీద, అక్రమాల మీద ఉంది. ఓకే, అది దృష్టి కాదు కదా, దాన్ని దిష్టి అనుకున్నారేమో. అదే తల్లి కాబట్టి మాతృమూర్తి బయటకు వచ్చేసి అలా మాట్లాడిచ్చింది. సహజంగానే నిజంగా బిడ్డ యొక్క శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి అయితే అమెరికా వెళ్ళి కూర్చొని ఓటేయకుండా ఎందుకు ఉంటుంది? అతను ఏం చేస్తున్నాడో తెలుసు కదా. అంతకుముందు తెలియదు, అంతకుముందు అయితే తెలియదు. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, కుటుంబ సభ్యులందరికీ. కాబట్టి అతని దృష్టి అనేది ఎవరూ దృష్టి పెట్టాల్సిన పనే లేదు. అతను చేసిన పనులు, రాష్ట్రానికి చేసిన అన్యాయం, తను చేసిన పాపాలే శాపాలే వెంటాడుతున్నాయి. సో దిష్టి కాదు, దిష్టి అనేది కాదు, పక్కన పెట్టేద్దాం. దిష్టి అనేది కాదు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎపిసోడ్కి వద్దాం. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ని చూసి జగన్మోహన్ రెడ్డి నిన్న నేరుగా మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్కి
లింకులు ఉన్నటువంటి లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి స్వామీజీని కలవడం అంటే డైరెక్ట్గా రంగంలోకి దిగారా? తప్పనిసరి పరిస్థితి అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాడు అతను. ఉమ్, ఎందుకంటే మీరు అన్నట్టు ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా విజయసాయి రెడ్డి ఆడిన నాటకం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది, అమిత్ షా దృష్టికి వచ్చింది, ఉమ్, అమిత్ షా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి ఇక అతను ఈరోజు అతను చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఉమ్, మీరు అన్నట్టు ఆర్కే గారు ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు కదా, ఉమ్, మరి దానికి ఇంతవరకు స్పందన అయితే లేదు కదా. ఉమ్, రోజు ట్విట్టర్లో చాలా ట్వీట్లు వేస్తూ ఉంటాడు కదా, మరి దీనికి సంబంధించిన ఏం బయటికి రాలేదు కదా. ఉమ్, అంటే దాని అర్థం ఏంటి? పారిపోయాడనే కదా, ఉమ్. అందుట్లో వాస్తవం ఉందనే కదా. సో విజయసాయి రెడ్డి ఇంకా లాబింగ్ చేయడు ఢిల్లీలో, లాబింగ్ చేసే అవకాశం లేకుండా పోయింది, జగనే చేసుకోవాలి. అందులో భాగంగానే మొదలుపెట్టాడు పని. ఇప్పుడు మొదలుపెట్టాడు. మొదలుపెట్టాడు 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత. అవును. మరి శారదా పీఠం స్వరూపానంద సరస్వతి దగ్గరికి వెళ్ళడా ఇంకా? ఆయనకే దిక్కు లేక హైదరాబాద్ పారిపోయి వస్తుంటే మీరు భలేవాళ్ళని చెప్పారండి. నిజంగా ఆయనకే అంత గొప్పవాడైతే, ఆయన దగ్గరే శక్తి సామర్థ్యాలు ఉంటే ఆయనే వీటన్నిటికీ చేయగలిగే ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిని పెట్టుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు? ప్రధానమంత్రినే చేసుకుంటాడు వాళ్ళ మనుషుల్ని. వాళ్ళంత శక్తిమంతులైతే, వాళ్ళ దగ్గర అంత విద్య ఉంటే, ఇవన్నీ కూడా వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం, జనాలను నమ్మించడం కోసం సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటండి? ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలకు ఏదన్నా వర్షాభావం ఉంటే దానికోసం యజ్ఞాలు యాగాలు చేసేసి ప్రజల్లో మంచివాడుగా, అంటే ప్రజల మేలు కోసం చేసే వ్యక్తుల్ని సర్వసంగ పరిత్యాగులు అంటారు, ఋషులు అంటారు, లేకపోతే యోగులు అంటారు, స్వాములు అంటారు. ఎదుటి వాళ్ళ ఆస్తుల్ని, సమాజంలో ఉన్నటువంటి వనరులను దోచుకునే వాళ్ళని స్వాములు ఎలా అంటాము? వాళ్ళు ఏదో చేస్తారని మనం ఎలా ఊహించుకుంటాం చెప్పండి. సార్ మీరు అన్నట్టు విశాఖలో శారదా పీఠానికి భూములు 15 ఎకరాలు, 15 ఎకరాలు, 15 ఎకరాలు కేటాయించాడుగా, 15 లక్షలకి ఇచ్చాడుగా. మరి అది స్వాహా చేసిన ఆయన స్వామి ఎలా అవుతాడు? నేను అంటుంది ఇచ్చాడు కదా, దానికి తగినట్టుగా యజ్ఞాల యాగాలు జగన్మోహన్ రెడ్డితో చేయించాడుగా ఆయన. అవును. ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళి స్వరూపానంద సరస్వతిని కల్పించాడుగా, ఢిల్లీ నుంచి ఎవరన్నా వచ్చిన వాళ్ళని. వీళ్ళిద్దరు సఖ్యంగానే ఉన్నారు కదా, మరి ఆయన టక్కున హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఏం జరిగింది వీళ్ళిద్దరు? ఇప్పుడు ఆయన వెళ్ళిపోవటం తోటి ఈయన మళ్ళీ శృంగేరి పీఠాన్ని పట్టడం. ఇచ్చిన భూములు అతను వ్యాపారం కోసం వినియోగించుకుంటున్నాడని రుజువైన తర్వాత వెనక్కి తీసుకున్నారు కదా, అవి రద్దు చేశారు కదా, ఈ ప్రభుత్వం రద్దు చేసింది కదా. ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ బయటకు తీసుకురాబోతున్నారు ఒక్కోటి. జగన్మోహన్ అడ్డం పెట్టుకొని అక్కడ అతను ఏం చేశాడో అన్ని విషయాలు బయటకు తీసుకురాబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పని ఇప్పుడు హైదరాబాద్కి మారుస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదు. ఓకే, మరి ఇప్పుడు ఆయన ఆ పీఠాన్ని వదిలిపెట్టి ఈ పీఠం దగ్గర, ఈయనకంటే ఆయన పరపతి ఎక్కువ ఉందని అక్కడ ఆర్ఎస్ఎస్ దగ్గర. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందో చూశారు. కరెక్ట్. కాబట్టి ఇతనికి అవకాశం లేదు, ఇతను వెళ్ళి కూర్చోడానికి అవకాశం లేదు, వీళ్ళ మనుషులు వెళ్ళి కూర్చోవడానికి అవకాశం లేదు. అక్కడ తీసుకెళ్లి ప్రసన్నం చేసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందో చూశారు అని అంటే ఎప్పుడు ఒకసారి కూడా మాట్లాడలేదు కదా సార్. ఢిల్లీలో ఉన్న బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళన్నీ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడరు. మొన్నటిదాకా అతను అవసరం, అతను 9 మంది, మొన్నటిదాకా 11 మంది ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు. ఒకళ్ళు వీళ్ళు ఉంటే 10 మంది వాళ్ళు ఉన్నారు. కనకమేళ్ళ గారు ఉండేవాళ్ళు కదా మొన్నటిదాకా. ఆయన అయిపోయిన తర్వాత 11 మంది వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళ కొన్ని విషయాల్లో కావాలి అనుకున్నారు, ఇక్కడ బలవంతుడని భావించారు. బలహీనుడు రా బాబు, మనం అనుకున్నట్టు ఇది ఇక్కడ ఈయనంత ప్రజాబలం ఏం లేదు, ఏదో ప్రజలు అతను చెప్పిన మాటలు నమ్మి అధికారం ఇచ్చారు, వాస్తవాలు పరిపాలన చూసిన తర్వాత ఇతను పనికి మాలినాడని ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. వస్తున్నా కాబట్టి ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, దానికే ఒక రకమైన భయం పుట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక్కడితో ఆగదు, ఇంకా చాలామంది దగ్గరికి వెళ్తాడు, చాలా చూడాలి మనం, చిత్ర విచిత్రాలన్నీ చూడాలి ఇంకొక 5-6 నెలల్లో. అంటే ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇంకా చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, కర్ణాటకలో పీఠాధిపతులు ఉన్నారు, చాలామంది దగ్గరికి వెళ్తాడు. చాలా చూడాలి మనం, విచిత్రాలన్నీ చూడాల్సి వస్తుంది. ఒక ఆయన 45 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్న ఆయన కదా, ఆయనకి ఇంకా అనుబంధం ఎక్కువ ఉంటుంది కదా, ఆయన తీసుకెళ్ళాడు ఇప్పుడు. సూపర్ స్వామి. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయం మారబోతుంది. అయితే రాజకీయం కాదండి, ఇంకా అతను రాజకీయం ఉందని చెప్పి మీరైతే నమ్ముతున్నారే, నేనైతే నమ్మట్లా. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2029 కనుక ఎన్నికలు వస్తే, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా 26, 27 అని చెప్పి కళ్ళగంటున్నారు కదా,
నాకు తెలిసి 2029 మళ్ళీ ఎన్నికలు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. నేను బలంగా నమ్ముతున్నాను. ఆనాటికి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరు అనేది నా అభిప్రాయం.